Good morning students. My name is Vinila Behra, working as a ITCT trainer in APS WRS Girls School, Cheeparpalli, Vijayanam district. So today we are going to discuss one more topic from the computational thinking. The name of the topic is LCM and GCD. So what is a LCM? LCM means least common multiple. The least non-zero common multiple of two or more numbers ni మనం LCM అంటాం. సో ఇక్కడ LCM అంటే మీనింగ్ ఏంటంటే ద స్మాలెస్ట్ నెంబర్, లీస్ట్ మీన్స్ స్మాలెస్ట్, C ఫర్ కామన్, M ఫర్ మల్టిపుల్స్. సో స్మాలెస్ట్ నెంబర్స్ తాలూకా కామన్గా ఉండే మల్టిప్లికేషన్ని మనం LCM అంటాం. సో ఏదైనా ఒక టూ నెంబర్స్ని మనం LCM కట్టాలి అంటే we need to remember two methods. The first one is a use multiple list and the second one is a use prime factorization. సో మల్టిపుల్ లిస్ట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండ్ సేమ్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేసి కూడా మనం చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్ we need to know what is a prime number and what is a factorization. సో అందరూ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకునే ఉంటాం వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో మనకు తెలిసే ఉంటుంది. బట్ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ హ్యావ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ ఏంటవి, 1 అండ్ దెమ్సెల్వ్స్. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏదైనా ఒక నెంబర్ని మల్టిపుల్ ఆఫ్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్స్గా మనం డివైడ్ చేసుకోవడాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. 48 ఉంది. ఇక్కడ 48ని 2 ఇంటూ 24గా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ 2 ఇంటూ 2 ఇంటూ 12 వేసుకోవచ్చు, లేదంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 6, లేదు అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో మ్యాక్సిమం ఇంకా 2ని మళ్ళీ మనం ఇంకా చిన్న నెంబర్గా మనం చేయలేం. సో అంతవరకు స్మాలెస్ట్ నెంబర్, లీస్ట్ అనుకున్నాం కదా, లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్. సో ఇంకా 2ని ఇంకా చిన్నదిగా మనం చేయలేనంత వరకు మనం వేసుకోవాలి. సో ఇక్కడ 48ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ విత్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటనుకున్నాం, 1 అండ్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ 2కి 3కి 5కి నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 అండ్ దెమ్సెల్వ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. సో 3ని మనం డివిజిబుల్ చేయాలి అనుకుంటే మనకు ఓన్లీ 1తో మాత్రమే అవుతుంది. సో 1తో మాత్రమే అది డివిజిబుల్ అవుతుంది. సో అక్కడ 3కి తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 3. సో 3తోనే అవుతుంది, లేదంటే 1తో అవుతుంది. సో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటారు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఫైండింగ్ విచ్ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై టుగెదర్ టు మేక్ ఏ ఒరిజినల్ నెంబర్. సో ఏ ప్రైమ్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే ఒరిజినల్ నెంబర్ వస్తుందో దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇక్కడ 48 ఉంది. మనం ఫస్ట్ చెప్పినట్టు 2 ఇంటూ 24 వేసుకోవచ్చు, 2 ఇంటూ 24 వేసుకోవచ్చు. ఆ 24కి మళ్ళీ మనం ఫ్యాక్టర్స్ రాయొచ్చు. సో దాట్స్ వై 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని వచ్చాయి, 2లు 4 వచ్చాయి, 2 పవర్ 4 ఇంటూ 3. By multiplying all these prime numbers 2 power 4 into 3, సో ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తే ఒరిజినల్ నెంబర్ ఏదైతే 48 ఉందో ఆ 48 వస్తుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ మీనింగ్ ఏంటంటే ఫైండింగ్ విచ్ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై టుగెదర్ టు మేక్ ఏ ఒరిజినల్ నెంబర్. సో ఏదైనా ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఆ ఫ్యాక్టరైజేషన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా మనం డివైడ్ చేసుకోవాలి, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ LCM ఒక 2 నెంబర్స్కి అప్లై చేద్దాం, చిన్న నెంబర్స్ తీసుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, మల్టిపుల్ లిస్ట్.
సో మల్టిపుల్ లిస్ట్ అంటే ఏంటంటే క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ మల్టిపుల్స్ ఫర్ ఈచ్ నెంబర్. సో ఏ 4 తాలూకా టేబుల్ 9 తాలూకా టేబుల్ వేసేసుకుంటే సింపుల్గా. అండ్ ద సెకండ్ స్టెప్ ఈ సర్కిల్ ద ఫస్ట్ మల్టిపుల్ ద నెంబర్స్ హ్యావ్ ఇన్ అ కామన్. సో ఏదైతే ఫస్ట్ నెంబరు 2 టేబుల్స్లో కామన్గా వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సర్కిల్ చేసుకుంటే దట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ఆ 2 నెంబర్స్ అవుతుంది. సో ఇక్కడ ఇనీషియల్గా 4 టేబుల్ తీసుకున్నాం, 4, 8, 12, 16 సో ఆన్ 40 వరకు తీసుకున్నాం. అలాగే 9 టేబుల్ వచ్చేసరికి 9, 18, 27, 36 సో ఆన్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చే కామన్ నెంబర్ ఏముంది 2 టేబుల్స్లో 36. సో దాట్స్ వై ద ఎల్సిఎం ఆఫ్ 4 and 9 ఈజ్ 36. సో బాగానే ఉంది, ఎలా చేసుకుంటే బాగానే ఉంది. చిన్న నెంబర్స్ కాబట్టి మనం ఈజీగా చేసేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 48, 180 లేకపోతే 200, 136 అలా పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకుంటే వీ నాట్ ఏబుల్ టు డూ ఆల్ ద మల్టిప్లికేషన్స్. సో దాట్స్ వై ఇంకో సెకండ్ మెథడ్ మనం అనుకున్నాం కదా ప్రీవియస్గా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఈచ్ నెంబర్, దెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ తాలూకా ప్రోడక్ట్ మనం తీసుకోవాలి. సో 4కి ప్రైమ్ నెంబర్స్ మనం ఎలా వేసుకోవచ్చు, 2 into 2 వేసుకోవచ్చు. 9 వచ్చేసరికి 3 into 3, ఇక్కడ 2 వేయడానికి లేదు మనకి తెలుసు కాబట్టి. సో 4 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 into 2. 9 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 into 3. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 ఉందనుకోండి, 18. సో మనం ఎలా వేసుకోవచ్చు, 2 into 3 into 3 వేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఫస్ట్ 2 డిజిట్స్ వదిలేసాము అంటే కామన్గా ఉండేవి ఏవైనా ఉంటే అది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 4కి 2 into 2, 9కి 3 into 3. సో లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్, ఇక్కడ లీస్ట్ నెంబర్సే వేసుకున్నాం 2 and 3. కామన్గా ఉండేవి, కామన్గా ఏమీ లేవు కాబట్టి మీకు తెలియట్లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం కామన్గా ఉండే నెంబర్స్ ఎలా తీసుకోవాలో వేసుకుందాం. లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్, లీస్ట్ నెంబర్స్ వేసేసాం, కామన్ నెంబర్స్ కూడా వేసేసాం. అండ్ మల్టిప్లికేషన్, వాట్ ఈస్ ద లాస్ట్ వన్, m ఫర్ మల్టిప్లికేషన్. 2 into 2 into 3 into 3. ఓవరాల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద 4 ప్రైమ్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు 36. సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో మనం ఏం నేర్చుకున్నాం, మల్టిపుల్ లిస్ట్. సో మల్టిపుల్ లిస్ట్ అన్ని నెంబర్స్కి వేయలేం కనుక వీ కెన్ యూజ్ ద సెకండ్ మెథడ్, దట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఒరిజినల్ నెంబర్ని ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. సో కమింగ్ టు ద అనదర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ సేమ్ మెథడ్లో మల్టిపుల్ లిస్ట్ తీసుకుందాం. 10, 12 తీసుకుంటే ఇక్కడ 10 తాలూకా మల్టిపుల్ లిస్ట్ ఏంటి, 10, 20, 30, 40, 50 సో ఆన్. అలాగే 12 తాలూకా మల్టిప్లికేషన్స్, 12 తాలూకా మల్టిపుల్ లిస్ట్ చూసుకున్నట్టయితే 12, 24, 36, 48, 60, 70 సో ఆన్. సో కామన్గా 2 టేబుల్స్ తాలూకా కామన్గా వచ్చే ఫస్ట్ నెంబర్ ఏముంది అంటే 60 ఉంది ఇక్కడ. సో ద ఎల్సిఎం ఆఫ్ 10 and 12 is 60. సో ఇదే 2 నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో 10 and 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేస్తే ఫస్ట్ 10ని ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే 1 into 10 and 10 into 1, అది కామన్ ప్రతి నెంబర్కి. ఇంకా 2 into 5, దట్స్ ఇట్. అంతకన్నా మనం దాన్ని ఇంకా డివైడ్ చేయలేం, ఎందుకంటే 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 2 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సో కమింగ్ టు ద 12 వచ్చేసరికి ఏమవుతుంది అంటే 3 into 4 ఆర్ ఎల్స్ 2 into 6 కూడా వేయచ్చు, మళ్ళీ 6ని 2 into 3. సో ఏదైనా ఫైనల్గా మనకి 3, 2, 2 వస్తాయి. ఇందాక చెప్పాం కదా కామన్ లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్.
సో లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ కామన్గా ఉండే నెంబర్స్ చూద్దాం. సో 10కి ఏమున్నాయి 2 × 5. 12కి వచ్చేసరికి 2 × 2 × 3. సో ఇక్కడ కామన్గా రెండు 2లు ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. 10లో ఒక 2 ఉంది, 12లో రెండు 2లు ఉన్నాయి. సో రెండు 2లో కామన్గా ఉండే 2 ఒక 2 కింద మాత్రమే వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, 2 × 5 ఉంది కదా. కింద కూడా 2 × 5 ఉంది అనుకోండి, రెండు 5లు బదులు ఒక 5 వేసుకుంటాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామన్, లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్. సో లీస్ట్ నెంబర్స్ కామన్గా ఉండే నెంబర్స్. అదే మ్యామ్ కింద రెండు 2లు ఉన్నాయి, మీరు ఒక్కటే వేశారు అంటే పైన ఇంకో 2 లేదు కదా. ఇంకో 2 ఉన్నట్టయితే మనం ఇక్కడ ఒక 2 కామన్గా వేస్తాం, ఇంకో 2 కూడా కామన్గా తీసుకుంటాం. సో లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఆ మీనింగ్లో ఉంది కదా. సో లీస్ట్ మీన్స్ ప్రైమ్ నెంబర్స్, లీస్ట్ నెంబర్స్, కామన్గా ఉండే నెంబర్స్ అన్నీ. అంటే 10 తాలూకా మల్టిప్లికేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 12 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కామన్గా ఉండే నెంబర్స్. సో ఇక్కడ కామన్గా ఉండేది 2, 5, 2 అండ్ 3. సో 3 కూడా పైన లేదు కాబట్టి కామన్ కాదు. ఇన్ కేసు ఉంటే అది కూడా కామన్గా తీసుకున్నాం. సో లీస్ట్ కామన్గా నెంబర్స్ అన్నీ తీసుకున్నాం. లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ వచ్చేసరికి 2 × 5 × 2 × 3. ఏదైతే మనం లీస్ట్గా ఉన్న నెంబర్స్, కామన్గా ఉన్న నెంబర్స్ తీసుకున్నామో దాని తాలూకా ప్రోడక్ట్ వచ్చేసరికి 60 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 10 and 12. సో కమింగ్ టు ద జీసీడీ. సో ఎల్సిఎంకి జీసీడీ రెండు కామనే, కాకపోతే జీసీడీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఎల్సిఎం కన్నా. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రెండు విధాలుగా మనం సాల్వ్ చేసి మనం తెలుసుకుందాం. సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ టు ఫైండ్ ఎ జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఏంటి అంటే 48 and 180. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం జీసీడీ ఎలా కడతారో చూద్దాం. సో జీసీడీలో మనం ప్రతి ఒక్క స్టెప్ సేమ్ ఏదైతే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎల్సిఎంకి అప్లై చేసామో జీసీడీలో కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్లికబుల్ అవుతుంది. ప్యారలల్గా మనం అల్గారిథం కూడా చూద్దాం. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ 48 and 180. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బ్రేక్ ఆల్ ద 2 numbers of prime factorization using that. So find the smallest prime factor for given composite numbers. సో ఏదైతే 2 numbers ఉన్నాయో 48, 180, సో దాన్ని లీస్ట్గా ఉండే ప్రైమ్ నెంబర్స్ కింద ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. సో ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 2 × 24 48ని వేసుకున్నాం, 180ని 2 × 90 వేసుకుందాం. సో అది చెక్ చేసుకోవాలి మళ్ళీ. సో డివైడ్ చేసిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్సా కాదా. సో సింపుల్గా 4 × 12 కూడా వేసుకోవచ్చు, కానీ ఆ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 12 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో లీస్ట్గా ఉండే ప్రైమ్ నెంబర్ మాత్రమే మనం వేసుకోవాలి. కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, ఈ 2 × 24 check if all the factors are prime. If not, factor the composite factors again. సో ఇన్ కేస్ కాకపోతే అంటే ఇందాక చెప్పాను కదా 4 × 12 వేసుకోవచ్చు. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మళ్ళీ చెక్ చేసుకొని ఆ 4ని 2 × 2 × 12గా కూడా మనం వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వేసుకున్నాం కదా. నా వీ ఫ్యాక్టరైజ్ 24 and 90. ద నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ 2 ఫర్ బోత్ 24 and 90. సో రెండింటికి అప్లై చేసుకుంటే 2 × 2 × 12, 2 × 2 × 45. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం వేసుకుంటే 48కి అండ్ 180కి నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అలా వస్తూ ఉంటాయి. 2 × 2 × 2 × 6. ఈ 6ని మనం ఎలా వేసుకోవచ్చు, నెక్స్ట్ స్టెప్లో 2 × 3 వేసుకోవచ్చు. అక్కడితో ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే 2, 3 అనేది ప్రైమ్ నెంబర్స్ లీస్ట్ కాబట్టి దాన్ని ఇంకా మనం మల్టిప్లై చేయలేం కాబట్టి. సో 180 వచ్చేసరికి 2 × 2 × 3 ×
15 మళ్ళీ డివైడ్ చేసుకుంటే మనం ఏమొస్తుందో చెప్పండి, 3 × 5 వస్తుంది. సో చెక్ ఇఫ్ 6 and 15 ఆర్ ప్రైమ్. ఇఫ్ నాట్, ఫ్యాక్టరైజ్ ద కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అగైన్. అలా మనకి లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఎప్పటి వరకు, అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు. సో ఫైనల్గా లాస్ట్ స్టెప్లో వచ్చేసరికి మనకి 48, 180 ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2 × 2 × 2 × 3, 2 × 2 × 3 × 3 × 5. సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎల్సిఎం చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2లు, 4 2లు, ఒక 3 ఉంది. సో కామన్గా ఉండే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 2లు మాత్రమే ఉంటాయి. అంటే 2 × 2 × 2 × 2 × 3 × 3 × 5 వస్తుంది, అంతే కదా. చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 48 and 180. సో ఇక్కడ 48ని మనం 4 2s ఒక 3 కింద, 180ని 2 × 2 × 3 × 3 × 5 కింద వేసుకున్నాం. ఇక్కడ కామన్గా ఉండే నెంబర్స్ని తీసుకుందాం. సో ఫస్ట్ 2 2లు కామన్, సో 2 × నెక్స్ట్ ఇంకో 2 కూడా కామన్గా ఉంది, సెకండ్ వన్ 2. సో ఇంకా 180లో ఇంకా 2లు లేవు, సో 2, అందుకని మనం 48లో ఉన్న 2 2లు వేసేయాలి. ఇంటూ 3లు ఎన్ని కామన్గా ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉంది అండ్ 180లో ఒక 3 కామన్గా ఉండే 3. సో ఈ రెండిటి బదులు ఒక 3 వేసుకుంటాం మనం. ఇంకేం మిగిలిపోయినాయి, ఇంకొక 3, ఈ 3 అండ్ ఈ 5 ఉన్నాయి. 3 × 5. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 2 power 4 × 3 power 2 × 5. సో ద ఎల్సిఎం ఆఫ్ 48 and 180 వచ్చేసరికి 2 power 4 × 3 power 2 × 1. So the answer of LCM of 48, 180 is equal to 170. So this is the result of LCM. ఇదే GCD చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్. ఏం లేదంటే వెరీ సింపుల్. సో కామన్గా ఉన్న నెంబర్స్ మనం ఇందాక వేసుకున్నాం కదా ఎల్సిఎంలో, ఆ కామన్గా ఉన్న నెంబర్స్తో పాటు మిగిలిపోయినవి కూడా వేసాం. సో జీసీడీ అనేసరికి ఏంటంటే ఏదైతే 48 180లో కామన్గా నెంబర్స్ ఉంటాయో ఓన్లీ ఆ నెంబర్సే తీసుకోవాలి. సో ఇక్కడ 48లో ఫస్ట్ 2 2లు ఉన్నాయి కదా, 2 × 2 2 × 2. సో 2 × 2 అనేది కామన్ 48లోను 180లోను. ఇంకొక నెంబర్ మాత్రమే కామన్గా ఉంది, ఆ నెంబర్ ఏంటి 3. సో 3 అనేది 48లో ఉంది, 180లో ఉంది. సో ఈ 3 నెంబర్స్ 48లో 180లో కామన్గా ఉన్నాయి. సో ఆ 3 నెంబర్స్ తాలూకా మల్టిప్లికేషన్ జీసీడీ. దట్స్ ఇట్, వెరీ సింపుల్. జీసీడీ అంటే 2 నెంబర్స్లో ఉన్న కామన్ నెంబర్స్ని మనం వేసుకుంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అవుతుంది. సో దట్ ఈస్ ద జీసీడీ. సో 48కి 180 కామన్గా ఉండే నెంబర్ ఏంటి, 2 × 2 × 3. సో ద రిజల్ట్ ఆఫ్ జీసీడీ ఈజ్ ఈక్వల్ టు 12. అదే LCM of 48 and 180 is equal to 720. So this is the difference between the GCD and LCM. So GCD ki LCM ki difference ఏమీ లేదు, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రెండిటికి కామన్గా వేస్తాము. అట్ ద ఎండింగ్లో వచ్చేసరికి LCMకి అయితే మనం కామన్ నెంబర్స్తో పాటు ఎక్సెస్ నెంబర్స్ వేస్తాము. జీసీడీలో ఏదైతే కామన్ నెంబర్స్ 2 నెంబర్స్లో ఉంటాయో ఆ కామన్గా ఉండే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం వేయాలి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. లేదు అంటే ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేయండి. థ్యాంక్ యూ.